సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 6 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనలైసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ ఎక్కుతుందా, సరేనా? సో వీడియోని అయితే కంప్లీట్ గా అయితే చూడండి. సో ముందు ట్రేడ్ అనేది తీసుకుందాం. ఆఫ్టర్ దట్ నేను మీకు ఎనలైసిస్ అనేవి చూపిస్తాను. నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది ప్రతి ఒక్కటి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో యాక్చువల్లీ గైస్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ట్రేడ్ అనేది తీసుకుని ఉండే. అంటే గైస్ నేను కొంచెం బయట ఉండే, సో మొబైల్లో నాకు చూసుకున్న ఒక సెటప్ కనిపించగానే సో నేను ట్రేడ్ అనేది తీసుకుని ఉండే గైస్. ఓకేనా, సో ఇక్కడ 100 లాట్స్ తో అయితే తీసుకుని ఉండే. సో చూసుకోవచ్చు దగ్గర దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది. సో ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను పీసీలు అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు. ఓకేనా, సో ఆపర్చునిటీ కనిపిస్తుంది కదా, ఎందుకు వదిలేయాలని, అందుకోసం ట్రేడ్ అనేది తీసుకుని ఉండే గైస్. ఓకే, సో చూసుకోవచ్చు మన రూల్ ప్రకారం $20 స్టాప్ లాస్ అండ్ $50 టార్గెట్ అనేది ఇక్కడైతే పెట్టేసుకున్నా. ఓకేనా, సో చూస్తుండండి గైస్ ఈ ట్రేడ్. సో ఇప్పుడు చూసాం కొంచెం అయితే ఇంకా టార్గెట్ అనేది హిట్ అవుతుంది మనది. సో టార్గెట్ వస్తే మొత్తం టోటల్ గా టార్గెట్ తీసుకొని బయటికి అయితే వద్దాం. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. ఓకేనా, చూస్తుండండి గైస్. సో ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఓకే గైస్ చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్ గా మన టార్గెట్ అయితే హిట్ అయింది బ్రో. సో చాలా పేషెంట్స్ కి అయితే వెయిట్ చేపించింది. సో యాక్చువల్లీ ముందే తీసుకున్నా అని చెప్పిన కదా ట్రేడ్ అనేది. సో ఇప్పుడైతే జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనము ట్రేడ్ తీసుకుని ఉండే కదా. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మన టార్గెట్ అయితే హిట్ అయిన ఉండే. సో దాని తర్వాత చాలా మూవ్ అయింది మార్కెట్. సో ఆ రోజే మీకు రీజన్ ఏంది ట్రేడ్ తీసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. బట్ ఏందంటే బ్రో, నేను ఈ రోజు మీకు ఫిబ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పిన కదా. సో ఆ స్ట్రాటజీ గురించి చెప్పిన తర్వాత అప్లోడ్ చేసి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా ఉంటదని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దామని పెండింగ్ అయితే పెట్టినుండే గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఈ రోజు మీకు ఒక క్రిప్టో అడ్వాన్స్ స్ట్రాటజీ అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. సో అది మీరు చూడకపోతే చూడండి. చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఉంటది. చాలా సింపుల్ గా ఉంటది. యాక్చువల్లీ ఏంటంటే ఐటీఎల్ గురించి అయితే చెప్పిన కదా. సో చాలా మందికి కన్ఫ్యూజన్ లాగైతే ఉంది. సో చాలా మంది ఏంటంటే కొంచెం సింపుల్ గా ఎఫెక్టివ్ గా ఉండే స్ట్రాటజీ చెప్పు బ్రో అని నాకు చెప్తే, అందుకోసం ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పిన. సో ఇదే స్ట్రాటజీ బట్టి ట్రేడ్ అనేది తీసుకుని ఉండే. ఓకేనా, సో ఇక్కడ నేను ఫిబొనాచి, ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, అప్లోడ్ అయిపోయింది, ఆల్రెడీ వచ్చేసింది. సో కొంచెం పెద్ద వీడియో ఉంటుంది అది, ఎందుకంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు లోయెస్ట్ పాయింట్ ఏదంటే గైస్, ఇగో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది మన లోయెస్ట్ పాయింట్ ఉండే. సో ఇక్కడ నుంచి నేను ఫిబ్ పెట్టుకుంటే సో హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ హైయెస్ట్ పాయింట్ ఇది గానీ, సో ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ అంటే ఇది బ్రేక్అప్ స్ట్రక్చర్ కాలే ఇంకా, కాబట్టి ఇది మన హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. ఎందుకంటే బ్రేక్అప్ స్ట్రక్చర్ కావాలంటే ప్రాపర్ గా ఈ విధంగా మనకు బాడీ అనేది క్లోజ్ ఉండాలి. ఆ వీడియోలో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు చూడండి ఆ వీడియో. సో ఇక్కడికి వెళ్ళి నేను లో టు హై ఇక్కడ మార్క్ చేసుకుంటే, ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అయితే చూసుకోవచ్చు ఫాలింగ్ అవ్వడం అనేది. ఇక్కడ టోటల్ గా చాలా కన్సాలిడేట్ అనేది చేసింది. సో నేను దాంట్లో రూల్స్ అనేవి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలనేది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఫాలింగ్ అయింది. 0.5 లెవెల్ ని కూడా బ్రేక్ డౌన్ చేసింది. దాని తర్వాత ఇక్కడ 0.6 లెవెల్ ని కూడా ఇంకా ఏంటంటే ట్యాప్ అనేది చేయకముందే ముందుకు అంటే పైకి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి, సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకోలే. ఎందుకు తీసుకోవాలంటే 0.6 లెవెల్ కి ట్యాప్ అయ్యి 0.5 లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటుండే. ఇంకా 0.6 లెవెల్ ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది కాలే. ఓకేనా, అందుకోసం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి.
చెయ్యందే మంచిగయింది. అయినా సరే ఇంకా ఫాలింగ్ అయింది చూడండి. ఎగ్జాక్ట్‌లీ నేను అనుకున్న విధంగానే ఇంకా ఫాలింగ్ అయింది. సో, ఫాలింగ్ అయింది. 0.6 లెవెల్ గూడా బ్రేక్ అయింది. దాని తర్వాత ఇక్కడ 78 లెవెల్ గూడా బ్రేక్ అనేది అయింది గైస్. దీనికన్నా ముందే బ్రేక్ అయినుండే. సో, ఇక్కడ ఇంకా ఎందుకు కిందికొస్తుందని చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉండే ఇక్కడ. కొంచెం చిన్న టైమ్ ఫ్రేమ్ బట్టి అలా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది చూడనీకైతే కనిపిస్తది ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి ఇక్కడికెళ్ళి రివర్సల్ అనేది అయింది. సో, యాక్చువల్ నా రూల్స్ ప్రకారం ఆ వీడియోలో అయితే చెప్పినా గదా! ఆ వీడియో ప్రకారం చూస్తే నా ఎంట్రీ అనేది ఇక్కడ గావాలి గైస్. ఓకేనా? ఇక్కడ గావాలి. ఈ పాయింట్ 61 లెవెల్‌కి బ్రేకౌట్ అయిన తర్వాత ఈ క్యాండిల్‌లో ఎంట్రీ గావాలి. బట్ నేను ముందే ఎంట్రీ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌నయితే చూసుకున్నా. ఎగ్జాక్ట్‌లీ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి రివర్సల్ అనేది అయితుందనే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ జేసినాం. సో, ఆర్డర్ బ్లాక్‌ని గూడా ఈ ఫెబ్ స్ట్రాటజీలో ఆర్డర్ బ్లాక్ గూడా మనం యూజ్ చేస్తే ఏందంటే ఇంకా చాలా మనకు ఏందంటే ఒక ఫిల్టర్ అనేది అయ్యి మనకు ట్రేడ్స్ అనేవి దొరుకుతాయన్నట్టు. ఒకవేళ మీకు ఆర్డర్ బ్లాక్ గురించి దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఈరోజు నేను ఫిబొనాచి పైన ఇది ప్రాపర్ ఎక్దమ్ జీరో నుంచి అడ్వాన్స్ వరకు ఎట్లా యూజ్ జేయాలి ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో దగ్గర దగ్గర 1 అవర్ వీడియో అది. డెఫినైట్‌లీగా చూడండి. చాలా మీకు నచ్చుతది ఆ వీడియో. ఓకే. ఆ స్ట్రాటజీ గూడా. సో, ఇక్కడైతే ఎంట్రీ తీసుకొని సింపుల్‌గా ఆర్డర్ బ్లాక్ కిందన స్టాప్ లాస్ అనేది పెట్టేసుకున్నా. దెన్ టార్గెట్ వచ్చేసి మన 1:2 సారీ 1:2.5 అట్లా $50 అంటే దగ్గర దగ్గర 1:2.5 దాకా వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ దాన్ని బట్టి టార్గెట్ పెట్టుకున్నా. సో, యాక్చువల్ రూల్ బట్టి చూస్తే మన టార్గెట్ ప్రీవియస్ హై దగ్గరైతే ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే చూసుకోవచ్చు 3.52 వస్తుంది. అయినా మనము ఇంకా ఎక్కువ తీసుకున్నామనుకోండి ఎంతగనం వెళ్ళింది చూడండి గైస్ ఇక్కడ. ఎంతగనం మూవ్ అయింది. 1:9 దగ్గరకైతే వచ్చింది. దగ్గర దగ్గర మనకు 1:9 టు 1:10 వరకు మనకు ఈజీగా ఈ 1:9.5 వరకైతే ఈజీగా దొరుకుతుండే. ఈ విధంగా అయితే ఇంత ఎఫెక్టివ్ స్ట్రాటజీ అన్నట్టు గైస్ ఇది. సరేనా? డెఫినైట్‌లీగా ఆ వీడియో అనేది చూడండి. సో, ఇది గైస్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఇట్లయితే ట్రేడ్ తీసుకున్నా. సో, నేను అదే రోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. బట్ మీకు ఈ ఫిబ్ పైన నేను చెప్పలే ఇంకా మీకు డీటెయిల్‌గా అని అందుకోసం నేను ఆ రోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలే. చాలా మూవ్ అయిపోయింది ఈ రోజు వరకు మార్కెట్. ఓకే. సో, ఇది గైస్ ఈరోజు ట్రేడ్ తీసుకునేది. అండ్ ఇంకోటేందంటే బ్రో చాలామంది ఏందంటే మనకు ఐసీటీ యూజ్ చేసేది చాలా అడ్వాన్స్ ఉంటది గదా! అది ఐటీహెచ్, ఐటీఎల్ అని బయాస్ ఫైండ్ జేయడం అవన్నీ. సో, దాంతోని చాలామంది కన్‌ఫ్యూజన్ అయితే అయితున్నారు. అందుకోసం ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్దామని ఇదైతే చెప్పినుండే. ఇది చాలా సింపుల్‌గుంటది. ప్లస్ ఎఫెక్టివ్‌గా అయితే ఉంటది గైస్ ముందే చెప్తున్నా. అండ్ ప్రతి ఒక్క పాయింట్‌ని మనము కాలిక్యులేట్ అనేది చేస్తాం. ప్రతి ఒక్క పాయింట్‌ని నేను దాంట్లో ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది చూపించిన. ఓకేనా? సో, ఎట్లా యూజ్ చేయాలి, పాయింట్స్ ఏంటి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రతి ఒకటి 2 ఎగ్జాంపుల్స్ గాదు గైస్. లైన్‌గా కంటిన్యూయస్‌లీ నేను మీకు ఏందంటే కింది నుంచి మొత్తం టాప్ వరకు నేను మీకు మొత్తం ఈ విధంగా మెజర్ చేసుకుంటూ ప్రతి ఒక్క పాయింట్ చెప్తూ ఎందుకు ఇక్కడికెళ్ళి రివర్సల్ వచ్చింది. ప్రతి ఒక్క లాజికల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. చాలా మంచి వీడియో అది. డెఫినైట్‌లీగా అయితే చూడండి. ఇది మన ఈరోజు గైస్ ఈరోజొచ్చేసి మన ఇది క్రిప్టోలో. సో, ఇది డే 6 గైస్. సో, ఈరోజు గూడా మనము దీంట్లో అయితే మంచిగా ప్రాఫిట్‌లోనే నడిచినాం గాబట్టి దగ్గర దగ్గర మనకు 12 పర్సెంట్ దాకా మనమైతే ఇక్కడ రిటర్న్స్ అనేవి ఎళ్ళినాయి. 1,00,000 క్యాపిటల్‌తో చూసుకుంటే 12,000 వరకు అట్లా ప్రాఫిట్‌లో అయితే నడుస్తున్నాం. సరే చూద్దాం ఎట్ ది ఎండ్ 30 డేస్ తర్వాత మనకు ఎంత రిటర్న్స్ ఎళ్తాయి ఏంది అనేది చూద్దాం గైస్. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది మన డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఈ స్ట్రాటజీ అనేది మీకు మంచి ఎఫెక్టివ్‌గా అంటే మనకు క్రిప్టోలోనే చాలా మంచిగా వర్క్ అయితదన్నట్టు. సరేనా? సో, డెఫినైట్‌లీగా చూడండి గైస్. ఈరోజు అప్‌లోడ్ చేసినుండే ఆ వీడియో. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.